ఈ వర్క్ ఫామ్స్లు నేను 8 రకాలుగా డివైడ్ చేసినాను. ఆ 8 రకాల వర్క్ ఫామ్స్ ఉపయోగించి సబ్జెక్ట్స్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ ఐ వి, సెకండ్ పర్సన్ యు మీరు, థర్డ్ పర్సన్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ దట్ కానీ ఏదైనా, తర్వాత ఆల్ ప్రాపర్ నౌన్స్ మొత్తం మనుషుల యొక్క కానీ జంతువుల యొక్క కానీ సముద్రంలో యొక్క కానీ నదుల యొక్క కానీ స్థలంలో యొక్క కానీ పేర్లు ప్రాపర్ నౌన్స్ అంటారు. అవి సింగులర్ ప్లూరల్ ఉపయోగించి. మరి కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, abstract నౌన్స్, మెటీరియల్ నౌన్స్ ఇవన్నీ కూడా సింగులర్ ఓన్లీ సింగులర్స్. ఈ ప్లూరల్స్ ఉండేది ఓన్లీ కామన్ నౌన్స్ అండ్ కలెక్టివ్ నౌన్స్కే ఉంటాయి ప్లూరల్స్. మిగతా ప్రాపర్ నౌన్లో అన్ని సింగులర్సే, abstract నౌన్లో అన్ని సింగులర్సే, మెటీరియల్ నౌన్స్లో కూడా అన్ని సింగులర్సే. ప్లూరల్స్ ఉంటాయి ఈ రెండిటికే. కాబట్టి మనం అన్నిటిని ఉపయోగించి మనం ప్రాక్టీస్ చేయరావాలి. బాగా ప్రాక్టీస్ చేస్తే ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనకి ఈజీగా అర్థమవుతుంది.